హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఎలా మాట్లాడుతూ ఉంటాము. నువ్వు ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఉండాల్సింది, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది, అతను ఆమెను కలిసి ఉండాల్సింది, మీరు నాతో మాట్లాడి ఉండాల్సింది, నేను అక్కడికి వెళ్ళుండాల్సింది. సో ఇలా వెళ్ళుండాల్సింది, వచ్చి ఉండాల్సింది, నేర్చుకొని ఉండాల్సింది, మాట్లాడి ఉండాల్సింది, ఆమెను కలిసి ఉండాల్సింది. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేయాలి. సో షుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి మనం సింపుల్గా చెప్పవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇక్కడ ఆల్వేజ్ షుడ్ హ్యావ్ తర్వాత V3 అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్, కేమ్, కమ్ యూస్ చేయాలి. టేక్, టుక్, టేకెన్ యూస్ చేయాలి. ఆస్క్, ఆస్క్డ్ యూస్ చేయాలి. సో ఇక్కడ V3 అనేది యూస్ చేయాలి. సో కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, దాన్ని కొన్ని అండర్స్టాండ్ క్లియర్లీ. ఆమె ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ కమ్ హియర్. షీ షుడ్ హ్యావ్ కమ్ హియర్. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. She should have gone there. She should have gone there. సో మనకి పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా అడుగుతున్నామో, వెళ్ళి ఉండాల్సింది, మాట్లాడి ఉండాల్సింది, చూసి ఉండాల్సింది ఇలా అంటున్నాం కదా. సో దీనికి మనం నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పవచ్చు. వెళ్ళి ఉండాల్సిందికి నెగిటివ్ ఏమవుద్ది? వెళ్ళకుండా ఉండాల్సింది అని. ఓకేనా? వచ్చి ఉండాల్సింది అనే దాన్ని నెగిటివ్ ఏమవుద్ది? రాకుండా ఉండాల్సింది. నువ్వు అతన్ని అడిగి ఉండాల్సింది. నెగిటివ్ ఏమవుద్ది? నువ్వు అతన్ని అడగకుండా ఉండాల్సింది. సో ఇలా పాజిటివ్ ప్రాక్టీస్ చేద్దాం, నెగిటివ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? నేను అతన్ని అడిగి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతన్ని అడిగి ఉండాల్సింది కాదు. ఐ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. ఐ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నువ్వు ఈరోజు క్రికెట్ ఆడి ఉండాల్సింది. You should have played cricket today. You should have played cricket today. నువ్వు ఈరోజు క్రికెట్ ఆడకుండా ఉండాల్సింది. You shouldn't have played cricket today. You shouldn't have played cricket today. నువ్వు అది పంపించి ఉండాల్సింది. You should have sent that. You should have sent that. నువ్వు అది పంపించకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ సెంట్ దాట్. యూ షుడెంట్ హ్యావ్ సెంట్ దాట్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండాల్సింది. You shouldn't have spoken in English. You shouldn't have spoken in English. నువ్వు డబ్బులు ఇచ్చి ఉండాల్సింది. You should have given money. You should have given money. నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది. You shouldn't have given money. You shouldn't have given money. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాల్సింది. You should have subscribed. You should have subscribed. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండాల్సింది. You shouldn't have subscribed. You shouldn't have subscribed. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. She should have learned English. She should have learned English. నువ్వు ఆ డోర్ ఓపెన్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్. యూ షుడ్ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్. నువ్వు ఆ డోర్ ఓపెన్ చేయకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్. యూ షుడెంట్ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్. నువ్వు వాళ్ళని తిట్టుండాల్సింది. You should have scolded them. You should have scolded them.
నువ్వు వాళ్ళని తిట్టకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్ దెమ్. యూ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్ దెమ్. నువ్వు ఆమెను పిలుచుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హర్. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హర్. నువ్వు ఆమెను అడిగి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హర్. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హర్. నువ్వు ఆమెను అడగకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హర్. యూ షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ హర్. నువ్వు కారు కొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బాట్ ద కార్. యూ షుడ్ హ్యావ్ బాట్ ద కార్. నువ్వు కారు కొనకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ బాట్ ద కార్. యూ షుడెంట్ హ్యావ్ బాట్ ద కార్. నువ్వు స్టేజ్ మీద మాట్లాడి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఆన్ ద స్టేజ్. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఆన్ ద స్టేజ్. నువ్వు స్టేజ్ మీద మాట్లాడకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ ఆన్ ద స్టేజ్. యూ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ ఆన్ ద స్టేజ్. నువ్వు స్టేజ్ మీదకి ఎక్కుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాట్ ఆన్ ద స్టేజ్. యూ షుడ్ హ్యావ్ గాట్ ఆన్ ద స్టేజ్. నువ్వు స్టేజ్ మీదకి ఎక్కుండాల్సింది కాదు. యూ షుడెంట్ హ్యావ్ గాట్ ఆన్ ద స్టేజ్. యూ షుడెంట్ హ్యావ్ గాట్ ఆన్ ద స్టేజ్. నువ్వు ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ స్పెండ్ దట్ మనీ. యూ షుడ్ హ్యావ్ స్పెండ్ దట్ మనీ. నువ్వు ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ స్పెండ్ దట్ మనీ. యూ షుడెంట్ హ్యావ్ స్పెండ్ దట్ మనీ. నువ్వు మూవీ చూసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ. యూ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ. నువ్వు ఆ మూవీ చూడకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ. యూ షుడెంట్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ. నువ్వు ఆమెను ఇన్వైట్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్. యూ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్. నువ్వు ఆమెను ఇన్వైట్ చేయకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్. యూ షుడెంట్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్. సో షుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేసి ఎలాంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చో అర్థమైంది కదా. సో ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయొచ్చు. నేను వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళకుండా ఉండాల్సింది, నేను మాట్లాడి ఉండాల్సింది, మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఆడి ఉండాల్సింది, నేను ఆడకుండా ఉండాల్సింది. సో ఇలాంటి సెంటెన్సెస్ని షుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేసి సింపుల్గా చెప్పొచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నువ్వు అతనితో మాట్లాడి ఉండాల్సింది. నువ్వు అతనితో మాట్లాడకుండా ఉండాల్సింది. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.